అంతకుముందు హైదరాబాద్ నుంచి రాజధానికి తరలివచ్చిన ఉద్యోగులకు ఘన స్వాగతం లభించింది. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఆత్మీయంగా ఆహ్వానించారు. మిఠాయిలు తినిపించి పూల బొకేలు అందించారు. దారి పొడవునా ఉద్యోగులపై ఆదరాభిమానాలు చూపించారు. ప్రజల దగ్గరుండి వెలగపూడికి తీసుకెళ్లారు. ఉద్యోగులు ర్యాలీకి సచివాలయానికి చేరుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా 2-3 రోజుల నుంచి ఆ 4 డిపార్ట్మెంట్లు కూడా వచ్చి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిని ప్రారంభిస్తాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కష్టాలు ఇదిగో చిన్న చిన్న ఇట్లాంటి వాతావరణం అనుకూలించిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంత 1 నెల 2 నెలలు పాటు మేము కష్టపడైనా సరే ఇక్కడ మా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో పనిచేయడానికి కూడా ఆగస్టు 1 నుంచి ముందుకు వస్తుందని మేము భావిస్తున్నాం. చాలా బాగుందండి. మేము ఈ సచివాలయంలో పనిచేయడానికి చిత్తశుద్ధితో మానసికంగా సిద్ధపడి మన రాష్ట్ర అభివృద్ధి కోసము సీఎం గారు ఏ విధంగా అంకుటిత దీక్షతో ఏ విధంగా వారి కృషి పనిచేస్తున్నారో అదే మాదిరిగా ఉద్యోగస్తులుగా మేము మా వంతు సహకారాన్ని ఆయనకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదటి విడతగా ఈరోజు మేము 200 మంది తరలి రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆత్మీయ వెల్కమ్కి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. స్వాగతం పలికారు ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రజలు. వాళ్ళందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మాకు ప్రతి విషయంలో కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుందని వాళ్ళు ఎక్కువ మాలో అడ్మినిస్ట్రేషన్లో కూడా వాళ్ళకు పూర్తి సహాయకారాలు అందిస్తే మేము కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని ఆశిస్తున్నాం.